హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు మంచి బిర్యానీ చేయబోతున్నానండి. అదేం బిర్యానీ అంటే చికెన్ క్యాలీఫ్లవర్ బిర్యానీ. చికెన్ క్యాలీఫ్లవర్ బిర్యానీ దాని కాంబినేషన్ వచ్చేసి ఎగ్ ఫ్రై అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి 250 గ్రాముల చికెను, ఒక హాఫ్ కేజీ బాస్మతి క్యాలీఫ్లవర్ అండి. కాలీఫ్లవర్ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అండి, ముందుగా ఉడకబెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, బిర్యానీ దినుసులండి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, యాలుక్కాయలు, జాజికాయ, జాపత్రి. చూసారు కదండి, ఈ చికెన్ క్యాలీఫ్లవర్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం చక్కగా క్యాలీఫ్లవర్ని చక్కగా క్లీన్ చేసుకొని ముందుగా మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. వేడి నీళ్ళలో కొంచెం వేసుకుంటే పురుగు మందులు కొడతారు కాబట్టి మనం క్లీన్ అయిపోతుంది. ఈ బాస్మతిని కూడా క్లీన్ చేసుకొని, చికెన్ క్లీన్ చేసుకొని మనం వంటకి ప్రిపేర్ అయిపోవాలి.
ఇదిగోండి ఎగ్ ఫ్రై అయిపోయింది కదా, మనం క్యాలీఫ్లవర్ను కూడా నూనెలో చక్కగా వేయించుకున్నాము. ఇప్పుడు మనం బిర్యానీకి ఒక మంచి వెడల్పు బాండీ ఒకటి పెట్టుకోవాలి. దబరా గిన్నె ఒకటి పెట్టుకోవాలి. బిర్యానీ దబరా వేడెక్కిన తర్వాత 4 గరిటెల ఆయిల్, అరకిలో బియ్యం కదండి, 4 గరిటెల ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి. బిర్యానీ దినుసులు చక్కగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు ముందుగా వేసుకోవాలండి, ఉల్లిపాయలు మగ్గాలి. ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల చక్కగా ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఉల్లిపాయల్లో ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. చిటికెడు పసుపు, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, బాస్మతి కాదండి బియ్యం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టదు. ఒక రబ్బ కరివేపాకు వేసుకోండి. తర్వాత టమాటా ముక్కలు, తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా, వీటిని చక్కగా వేగనివ్వాలండి. ఇదిగోండి పలావ్ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా వేగినాయి కదా. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈ చికెన్ అనేది పుదీనా కూడా వేసాం కాబట్టి శుభ్రంగా మనం చక్కగా వేయించుకోవాలండి. కూరని దీనిలో ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి ముందు. తర్వాత 1 స్పూను గరం మసాలా, ఇందులో చెక్క, లవంగం, జీలకర్ర, ధనియాలు అన్నీ ఉంటాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందామండి, చికెన్ ఉడకాలి కాబట్టి. ఎసరు ఎంతవరకు మరిగిందో చూద్దామండి. ఇందాక మీకు కొంచెం వాయిస్ కట్ అయిందండి. వాటర్ పోసేటప్పుడు ఈ 2 గ్లాసులు బాస్మతి బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసానండి. అది ఇందాక వాయిస్ కట్ అయింది. ఇదిగోండి ఎసరు బాగా మరిగింది, చికెన్ కూడా ఉడికింది. ముందుగా నానబెట్టుకున్న బాస్మతిని యాడ్ చేసుకుందాం. ఉప్పు కారాలు చూసుకున్నామండి, సరిపోయి. వేసుకొని చక్కగా కలుపుకోవాలండి.
ఇప్పుడు మనం ముందుగా నూనెలో ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా వేసుకుంటే చిరిగిపోతాయండి. ఫైనల్లో వేసుకోవాలి దమ్ము అయ్యేలోపు. ఇంకంతానండి, ఎక్కువ కలపకూడదు. చక్కగా ఒక 5-6 నిమిషాలు మనం రైస్ను ఉడకనివ్వాలి. తర్వాత బిర్యానీ రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. చక్కగా కింద నుంచి పై వరకు జాగ్రత్తగా కలుపుకోవాలండి. మెల్లిగా కలుపుకోవాలండి, ఇరిగిపోతే రైస్ రాతే. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి పోసుకోవాలండి. నెయ్యి పోసుకొని తమ్మించుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు. నెయ్యి పోసాం కదా, మంటను స్లిమ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఒక గిన్నెలో నీళ్లు పోసి బరువు దీని మీద పెడితే ఆవిరి పోకుండా చక్కగా దమ్ము అవుతుందండి. ఒక గిన్నెలో నీళ్లు పోసి దాని మీద పెడితే మీకు చుట్టూ ఆవిరి పోకుండా దమ్ము కరెక్ట్గా అవుతుందండి. ఒక 5-6 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఇదిగోండి, చికెను క్యాలీఫ్లవరు బిర్యానీ దమ్ము ఎంతవరకు రెడీ అయిందో చూద్దాం. చక్కగా దమ్ అయిందండి. చూసారా ఇట్లా పొలలుగా ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మనం చక్కగా కలుపుకుందాం. కడిపే దగ్గర మాత్రం హడావుడి పడకూడదండి, ముక్కలు అయిపోద్ది రైసు. చూసారుగా, చికెన్ క్యాలీఫ్లవర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా తయారైంది. చికెన్ అండి, క్యాలీఫ్లవర్. ఇదిగోండి, ఎంతో టేస్టీగా తయారైన చికెన్ క్యాలీఫ్లవర్ బిర్యానీ, ఎగ్ ఫ్రై. చూశారు కదా, చికెన్ క్యాలీఫ్లవర్ బిర్యానీ, ఎగ్ ఫ్రై. ఈ వంటకం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?